ఈ శిలాదుర్గాలు ఆ కళాత్మక స్వర్గాల నిర్మాణానికని ముందుగా మలచుకున్న నమూనా సమూహాలేమో. ఆ బ్రహ్మకు జనకుడైన వెంకన్న బ్రహ్మోత్సవాలలో ఊరేగి తన వాహనాలైన గరుడ, గజ, శేష, హయ, హంస, సింహాదుల ప్రతిరూపాలు ఈ శిఖర శిలా నిలయాలలో సహజ మార్మిక శిల్పాలుగా దర్శనమిస్తాయి. ఈ వనవాహినుల్లో మోహిని అవతారం దాగుందేమో. తన లోయలోని శిల్ప సామ్రాజ్య వైభవాన్ని చాటు చెబుతున్న జలదండోరాన ఇది అనిపించేలా ధ్వనించే జలపాత ఘోష. ఈ నీటి లోతుల్లో చిరుచేపల కనుపాపలు కూడా కనిపించేంతటి స్వచ్ఛత ఎక్కడి నుంచి వచ్చింది? అరణ్య మర్మ సౌందర్యాన్ని ప్రతిబింబించే ఈ జలాశయాలు వేద శిఖరాల కరకు శిలల్లో నుండి చెరకు రసాలు స్రవించి నిండినట్లు చూపులకే ఆస్వాదనీయాలవుతాయి. ఏ మయబ్రహ్మో మార్మిక కళను శిలను కలిపి శిల్పించిన పర్వతకుడ్య చిత్రాలు కాబోలు ఈ అస్పష్ట కళాసృష్టి. అది రామకృష్ణ తీర్థంలో సంధ్యావందన వేదిక లాంటి అందమైన శిలాతలం. తన రాతిదోసిలి పిప్పి బాలభానునికి సమర్పించుకుంటున్న ఆ శిలా జలాంజలి మన మనస్సుల్లో భక్తిభావాల్ని పరవళ్లు తొక్కిస్తుంది. ఆశ్రమంలో అనధ్యయనాన్ని పాటించి వేదపాఠాల్ని ఆ రోజుకు ఆపివేసి గురువులతో పాటు శిష్యులు లేచి వెళ్ళాక ఖాళీగా ఉన్న అరుగుల్లాంటి శిలావేదికలు కనిపిస్తాయి ఇక్కడ. జలాలు శిలలు హోరాహోరీగా పోరగా ఒరిగిపోయిన గండశిలల గుండె తప్పెట మూతలు వినిపిస్తాయి ఇక్కడ. ఇవిగో ఇవి పసుపుధార, కుమారధార తీర్థాలు. ఈ రెండు తీర్థాలు తిరుమల ఆలయానికి 5 మైళ్ళ దూరంలో ప్రవహిస్తున్నాయి. అలనాడు పర్వత శిలల నుంచి జాలిబారిన శిలాజిత్తుతోనూ మూలికల మహత్తుతోనూ పసుపు పచ్చని స్వచ్ఛమైన జలాలు పారుతూ ఉండటం వల్ల దీనికి పసుపుధారా తీర్థం అని పేరొచ్చిందట. ఏ వనకన్య స్నానార్థమో సాగిపోతున్న జలకన్య తన జిలిబిలి నడకలతో నెమ్మదిగా కదిలిపోయే జలధారే ఈ పసుపుధార. పసుపుధారా తీర్థం సాగి సాగి దూకుతున్న లోయలోని కుమారధారా తీర్థం కూడా సంగమిస్తుంది. కుమారధారా తీర్థంలో స్నానం చేసే వృద్ధులకు కూడా యవనం సంక్రమిస్తుందని వరాహ పురాణం అంటోంది. పూర్వం